వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ బెస్ట్ ఇండియన్ స్కానర్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ యాప్ గురించి చూద్దాం. ఈ యాప్ ద్వారా మన మొబైల్ ఫోన్లో ఏదైనా డాక్యుమెంట్ని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పేరు కాగజ్ స్కానర్. ఇది ఫ్రీ అప్లికేషన్. ఎలాంటి వాటర్ మార్క్స్, యాడ్స్ ఇందులో డిస్ప్లే అవ్వవు. ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇందులో కాగజ్ స్కానర్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మై డాక్యుమెంట్స్, మై ఫోల్డర్స్ అన్ని రెండు కనిపిస్తాయి. దీంట్లో లాగిన్ అవ్వడం లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో ఎలాంటి వాటర్ మార్క్స్ కానీ లేదా యాడ్స్ కానీ డిస్ప్లే అవ్వవు. మై ఫోల్డర్స్ మీద క్లిక్ చేయండి. దీంట్లో డిఫాల్ట్గా నోట్స్, ఐడి కార్డ్స్, బిల్స్ అని ఇలా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు సపరేట్గా ఏదైనా ఫోల్డర్ కావాలనుకుంటే యాడ్ యువర్ ఫోల్డర్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు కావాల్సిన నేమ్తో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ నేమ్ ఇచ్చాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కావాల్సిన ఫోల్డర్ జనరేట్ అయ్యిద్ది. ఈ యాప్లో మనం సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. కింద మనకు యాప్ సెక్యూరిటీ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏదో ఒకటి చూజ్ చేసుకొని మీరు సెక్యూరిటీని ఎనేబుల్ చేసుకోవచ్చు. మన డాక్యుమెంట్ని స్కాన్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనల్ని ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడిగిద్ది. అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేశాక మీరు ఏ డాక్యుమెంట్ని అయితే స్కాన్ చేయాలి అనుకుంటారో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఒక స్నాప్ వస్తుంది. మీకు కంప్లీట్ డాక్యుమెంట్ కావాలి అనుకుంటే నెక్స్ట్ పేజ్ కూడా స్నాప్ తీసుకోండి. స్నాప్ తీసుకున్నాక థర్డ్ పేజ్ కూడా స్కాన్ తీసుకోండి. ఇలా మీకు ఎన్ని పేజెస్ వరకు కావాలనుకుంటే అన్ని పేజెస్ని స్నాప్ తీయండి. స్నాప్ తీసుకున్నాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు క్రాప్ ఆప్షన్ వస్తుంది. మీరు ప్రాపర్గా మీ డాక్యుమెంట్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ పేజ్ని సెట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ నెక్స్ట్ పేజ్ని కూడా ప్రాపర్గా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ థర్డ్ పేజ్ని క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో మనకు ఫిల్టర్ ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ మీరు మీ డాక్యుమెంట్ని ఫిల్టర్ చేయాలి అనుకుంటే వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిల్టర్ ఆప్షన్స్ ఏమీ వద్దు అనుకుంటే ఇక్కడ మనకు ఒరిజినల్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేశాక డన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మనకు 3 పేజెస్ ఇలా విజిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఇంకా పేజెస్ యాడ్ చేయాలి అనుకుంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకా ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 3 బటన్స్ కనిపిస్తాయి. ఆ 3 బటన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ చేశాక మీరు మీ గ్యాలరీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అందులో డాక్యుమెంట్స్ మీద సెట్ చేయండి. సెట్ చేస్తే మనం ఇందాక సేవ్ చేసిన ఫైల్ ఇందులో డిస్ప్లే అయ్యిద్ది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో మనకు ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. దీంట్లో మనకు ఎలాంటి వాటర్ మార్క్స్ కూడా ఉండవు. మన డాక్యుమెంట్సే కాకుండా మన బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటి పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి అనుకుంటే ప్లస్ ఐకాన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మీ పాస్బుక్ని స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసుకున్నాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు క్రాప్ ఆప్షన్ వస్తుంది. ప్రాపర్గా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వచ్చిన ఫిల్టర్ ఆప్షన్స్ని యూజ్ చేస్తే యూజ్ చేసుకోండి, లేకపోతే డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మనకు డిస్ప్లే అయ్యిద్ది. ఓకే బటన్ మీద టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేశాక ఇక్కడ 3 డాట్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ని షేర్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా ఇమేజ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవచ్చు. మనం పీడిఎఫ్ ఫార్మేట్లో ఎక్కడైనా అప్లోడ్ చేయాలి అనుకుంటే సేవ్ యాజ్ పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఇక్కడ మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో మన డాక్యుమెంట్ అనేది డిస్ప్లే అయ్యిద్ది. ఇలా మనం మన మొబైల్ ఫోన్లో ఏదైనా డాక్యుమెంట్ని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవచ్చు.